గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సాక్షి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ తో నిలిచిన నోటిఫికేషన్ల జారీ, ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన ఇప్పటికీ వెలువడని వైనం. సో మరి జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి దాని ప్రకారం మాత్రం నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. మరియు వివిధ రకాల ప్లాట్ఫామ్ లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి అడ్డు వచ్చిన కారణాలు ఏంటంటే ఎస్సీ వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అనమాట. ఎస్సీ వర్గీకరణ ఏదైతే కొన్ని నెలల క్రితం దాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సి ఉంటుంది. సో మరి అమలు చేయాలన్నప్పుడు దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు అంతకు ముందే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ తర్వాత జరిగిన నోటిఫికేషన్లో 2 నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాలేదు. దానిపై మరి ఎస్సీలు నిరసన వ్యక్తం చేశారు. కానీ మరి ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేసి నా నోటిఫికేషన్లో మాత్రమే ఉండాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళు అన్యాయం. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఉపయోగించకపోతే ఇబ్బంది కదా. సారీ, ఒకటి చూద్దాం. 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, దాదాపు 2 ఏళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర అర్హత గల ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కోచింగ్ పుస్తకాల కోసం ఇప్పటి వరకు ₹1,00,000 ఖర్చు చేశా. కానీ ఇప్పటి వరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టా. సో దీనిపై మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. ఆలోచించి జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని ప్రకారం చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇది ఇంకొకటి, ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం, భిన్నత్వమే కూటమి బలం. ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ కు బ్రిక్స్ పై ఎన్నో ఆశలు, వాటిని నెరవేర్చి చూపిద్దామని పిలుపు. బ్రిక్స్ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన. పర్యావరణ న్యాయం తమకు పవిత్ర నైతిక విధి అని వెల్లడి. పలువురు దేశాధినేతలతో భేటీలు. సో బ్రిక్స్ సమావేశం ప్రెసెంట్ గా నిన్న కూడా రియో డి జనీరో బ్రెజిల్లో జరిగింది. సో దీని సందర్భంగా లూయిస్ డిసెల్వా బ్రెజిల్ అధ్యక్షుడు అనమాట. సో తదితర నేతలతో ఈ సమావేశం జరిగింది. సో ముఖ్యంగా బ్రిక్స్ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదించారు నరేంద్ర మోడీ గారు. సో మరి ఇదివరకు బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అనే ఏడిబి బ్యాంక్ అని బ్రిక్స్ కు సంబంధించిన బ్యాంక్ కూడా ఉంది. సో బ్రిక్స్ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మోడీ గారు ప్రపోజల్ పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నిన్న ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ బ్రిక్స్ దేశాలపై 10% టారిఫ్ విధిస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. అంటే ఈ బ్రిక్స్ దేశాలపై 10% టారిఫ్ అమెరికా విధిస్తా అని చెప్పి ట్రంప్ అనడం జరిగింది. సో మరియు దీనిపైన చాలా మంది మన దేశాలు కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఇది ఒక కూటమి సమావేశం. ఇది ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సో దీనివల్ల అమెరికాకు ఏం ప్రాబ్లం అవుతుందో ఏమో కానీ, మరియు వాళ్ళు కంటగింపుగా ఈ బ్రిక్స్ దేశాలపై మేము 10% టారిఫ్ విధిస్తాం, అమెరికా వ్యతిరేక చర్యలకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయమని చెప్పి ట్రంప్ అనడం జరిగింది. సో ఇది ఈ కూటమి అనేది అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడ చర్యలు తీసుకుంటుంది, అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ కూటమికి ఏముంటుంది? గ్లోబల్ గా 45% కూటమి ఇందులో ఉంది. వీళ్ళకే చాలా జీడిపి ఉంది, వీళ్ళకే కొన్ని ఆర్థిక ఎకానమీ కూడా చైనా కానీ ఇండియా కానీ కొన్ని $1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన దేశాలు ఉన్నాయి. సో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళ దేశాలలో సహాయ సహకారాలు అందించుకోవాలని ఈ సమావేశాలు నిర్వహిస్తుంటే, అమెరికా మాత్రం కంటగింపుగా ఈ దేశాలపై 10% టారిఫ్ విధిస్తారని చెప్పి బెదిరించడం జరిగింది. సో దీనిపై
వాళ్ళు విధిస్తే మేము కూడా విధిస్తామని చెప్పి ఈ దేశాలు కూడా అనడం జరిగింది. సో ఇది బ్రిక్స్ కు మద్దతు ఇచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తీవ్రంగా ఖండించిన చైనా అన్నమాట. సో ఈ విధంగా ఉంది ట్రంప్ వ్యవహార శైలి, చాలా అభ్యంతరకరం. నెక్స్ట్, మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత నాది, గెలిపించే పూచీ నాది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 33% మహిళా రిజర్వేషన్లు. సో త్వరలోనే మనందరికీ తెలుసు తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. దాదాపు 153 స్థానాలకు ఇంచుమించుగా 150 దగ్గర ఆగుతుంది. సో 150 స్థానాలకు దాదాపు 33% అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. 33% అంటే దాదాపు ఒక 60 ఎమ్మెల్యే సీట్లు పూర్తిగా మహిళలకే ఇచ్చే విధంగా, అంటే 150 సీట్లలో 60 సీట్లు మహిళలకి టికెట్లు ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి, వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో నిన్న జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ఈ మాట అనడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం కూడా తేల్చడం జరిగింది. ఏంటంటే గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ పై అక్కడి వరంగల్ నాయకులు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అక్కడ గ్రూప్ రాజకీయాలకు తెరదించుతూ వరంగల్ కాంగ్రెస్ నాయకులకు ఒక మాట చెప్పడం జరిగింది. కొండా సురేఖ ప్రబలమైన రాజకీయ నాయకురాలు, ఆమె కృషి వల్లనే వరంగల్లో చాలా సీట్లు గెలుచుకున్నాం, ఇక్కడ నుంచి ఆమెను ఏ విధంగా ఏ మాటలు అనవద్దు అని చెప్పి క్లారిటీగా కాంగ్రెస్ నాయకులు, వరంగల్ కాంగ్రెస్ నాయకులకు క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది దీని గురించి. కొలువు ఉంది కౌశలమేది, దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న 1.2 కోట్ల మంది యువత, వారిలో 60 లక్షల మందిలోనే సరైన నైపుణ్యాలు నిపుణులు దొరక్క ఇబ్బంది పడుతున్న 48% కంపెనీలు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఉద్యోగాలు లేవు అని చాలా మంది అంటున్నారు, కానీ కంపెనీలకు సరైన అభ్యర్థులు దొరుకుతలేరు అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న 1.2 కోట్ అంటే 1,20,00,000 మంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటే అందులో 60 లక్షల మందికి స్కిల్స్ అంటే సరైన నైపుణ్యం ఉందని చెప్తున్నారు అనమాట. ఇదొక నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక అనమాట. సో 1,20,00,000 మంది సంవత్సరంలో యువత ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటే 60 లక్షల మందికి మాత్రమే స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే కరెక్ట్ గా స్కిల్స్ తోనే ఉద్యోగాలు అందిపుచ్చుకుంటున్నారు. సో నిపుణులు దొరకక 48% కంపెనీలు ఉద్యోగాలే తీసుకుంటలేదు. సో సపోజ్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ కాగానే అతనికి ఉద్యోగం, నేను డిగ్రీ కంప్లీట్ చేసిన నాకు ఉద్యోగం ఇవ్వండి అనే స్టేజ్లో ప్రెసెంట్ కంపెనీలు లేవన్నమాట. సపోజ్ నేను పిహెచ్డి చేసిన, నా దగ్గర పట్టా ఉంది, నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఇచ్చే అంత లేదు. అంటే నీ డిగ్రీ చూసి నీకు ఉద్యోగం ఇవ్వట్లేదు, నీ స్కిల్స్ చూసి నీకు ఏ రంగాలలో ఇంట్రెస్ట్ ఉంది, ఏ రంగాల్లో నువ్వు కంపెనీకి పనికొస్తావు, నీ స్కిల్స్ ఎక్కడ ఉపయోగపడతాయి కంపెనీకి అనే విధంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. సో ఏ స్కిల్స్ ఉంటే, సపోజ్ ఈ రంగంలో నాకు స్కిల్స్ ఉన్నాయి, సో ఈ స్కిల్స్ ని బట్టి ఆ కంపెనీకి ఏ విధంగా నువ్వు ఉపయోగపడతావు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిగ్రీ, నువ్వు డిగ్రీతో సంబంధం లేదు, ఏం లేదు, జస్ట్ డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. సో ఉద్యోగానికి కాదు, ఒక మెట్టు అనేది నువ్వు ఒక ఉద్యోగానికి ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది, కానీ పూర్తి ఉద్యోగం సాధించడానికి నీ స్కిల్స్ మాత్రమే ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది అదే చెప్తున్నారు అనమాట. స్కిల్స్ లేకుండా ఈరోజు ఉద్యోగాలలో రాణించలేము. సో స్కిల్ డెవలప్మెంట్ మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అంటే 48% కంపెనీలకు అసలు అభ్యర్థులు దొరకలేరట. మనమేమో ఉద్యోగాలు వాళ్ళని మనం అంటుంటే, ఇప్పుడు 48% కంపెనీలకు మాకు నిపుణులు కావాలి, స్కిల్ డెవలప్మెంట్ యువత కావాలి, వాళ్ళని తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కొత్త రంగాల్లో లక్షలాది ఖాళీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో లక్షలాది ఖాళీలు. స్కిల్స్ లేక ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 60% మందికి నో ప్లేస్మెంట్స్, 78%
బిఎస్సి డిగ్రీలు చేసిన వారికి అదే పరిస్థితి. సో నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక వెళ్ళింది. సో దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే, దీని ప్రకారం మనకు అర్థమైందంటే, మీరు ఏదైతే డిగ్రీ చదివిన తర్వాత స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్కిల్ ను డెవలప్ చేయడానికి ఏదైనా కోర్సుకు, ఏదైనా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ కు ప్రయత్నించండి. ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే కొన్ని లక్షలాది ఉద్యోగాలు ప్రెసెంట్ గా ఖాళీ ఉన్నాయని చెప్పి నేషనల్ శాంపుల్, ఇది పీరియాడిక్ లేబర్ సర్వే వెల్లడించిన గణాంకాలు అన్నమాట. సో చాలా మంది కంపెనీలు అభ్యర్థులు దొరకక వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఓన్లీ ఒక డిగ్రీ చూసి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటే కొన్ని లక్షల మంది వస్తారు, కానీ మాకు డిగ్రీ అవసరం లేదు, స్కిల్ కావాలి, స్కిల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులే కావాలని చెప్పి అనడం జరిగింది. సో దీని ప్రకారం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించండి, క్రీడాభివృద్ధికి 100 కోట్లు కేటాయించండి, ఒలింపిక్స్ ఈవెంట్లను రాష్ట్రంలో నిర్వహించండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. రేవంత్ ను కలిసిన నటుడు అజయ్ దేవ్గన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అనమాట. సో తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించండి అని చెప్పి, క్రీడాభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని చెప్పి కేంద్ర మంత్రి, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇదే వార్త ఇక్కడ కూడా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, కిరికిరి శాఖలన్నీ నాకే ఇచ్చారు, ఇది అదృష్టమో దురదృష్టమో కొన్నామనే చెప్పాలని చెప్పి వాకేటి శ్రీహరి మొన్ననే రీసెంట్ గానే మినిస్టర్ కావడం జరిగింది. అతనికి కేటాయించిన శాఖలు ఏంటంటే మత్స్య, పశు సంవర్ధక, స్పోర్ట్స్. సో ఈ 3 శాఖలు కేటాయించడం జరిగింది. సో ఈ 3 శాఖలు మరి అన్నకు కొంచెం మరి ఆగమాగా చేసిరన్న శాఖలు. ఇదివరకు ఆ శాఖలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించుండే. సో మరి ఆ శాఖలో మరి ఎంత అవినీతి చేసారో మరి ఏమో, కానీ అతను చాలా నిర్వాసితంగా ఉండనమాట. సో దీనిపై నెక్స్ట్, గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్. ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు, పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించామని డీజీపీ, ఎస్పీ వాదనలు పోస్టింగ్లకు అనుమతించాలన్న ఎంపికైన అభ్యర్థులు. సో గ్రూప్ 1 రిజల్ట్స్ పై చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మాత్రం తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొందరు అభ్యర్థులు ఏమంటున్నారంటే, తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది, అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడిందన్న వాదన ఉంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని సెంటర్లలో ఎక్కువ మంది అభ్యర్థులు రిక్రూట్ అయ్యారు, ఆ సెంటర్లలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పి కొందరు అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టు స్టాప్ చేయడం జరిగింది. తర్వాత వాదనలు వినడం జరిగింది. సో గవర్నమెంట్ మాత్రం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు, మేము తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం ఎలాంటిది మాకు విద్వేషం లేదు. సో యాజ్ యూజువల్ టీజీపీఎస్పీ ఎలా నిర్వహించిందో అది స్పష్టంగా పారదర్శకంగా నిర్వహించింది అని చెప్పి గవర్నమెంట్ వాదనలు వినిపించింది. మరియు అవతల సైడ్ కూడా వాళ్ళు ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళు కూడా వాదనలు వినిపించడం జరిగింది. మరి హైకోర్టు తుది తీర్పు ఏమి ఇవ్వబోతుంది? సో ఎంతో మంది గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి గ్రూప్ 1 పోస్టును దక్కించుకున్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో ఈ కోర్టుకు వెళ్ళడం అనేది కొంచెం వాళ్ళకు నిరాశ. సో ఎవరి పర్సెప్షన్స్ అనేది వాళ్ళకు ఉంటాయి. సో కొందరు అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని చెప్పి కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి వచ్చిన అభ్యర్థులు మేము వెయిటింగ్ చేస్తున్నాం, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిజాయితీగా మేము పరీక్ష రాసి పాస్ అయ్యి ఈ రోజు ఉద్యోగాల్లో చేరే సమయంలో ఇలాంటి ఆటంకాలు కలిగించొద్దని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరికి? మేము నిజాయితీగా మన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేయడం, అందరికీ తెలంగాణ సమాజానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము నిజాయితీగా ఈ పరీక్షలు రాసాం, మాకు వచ్చిన ఉద్యోగాలను మాకు ఇచ్చేటట్టు తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. యువతల వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులే, మేము తెలుగు మీడియంలో చదివి ఈ టైప్ ఆఫ్ లో రాస్తే అది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకి అనుకూలంగా ఉంది, మాకు అన్యాయం జరిగిందని మరి వీళ్ళ అభ్యర్థన. సో కోర్టు మరి ఎంతవరకు వీళ్ళ అభ్యర్థనను లెక్కలోకి తీసుకుందని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కోర్టు చేతిలో ఉంది. సో ఈ కోర్టు అనేది ఎంతవరకు వాళ్ళ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది, తీర్పు ఎలా ఇవ్వబోతుంది, మరి గ్రూప్ 1 లో సాధించిన అభ్యర్థులకు అనుకూలంగా ఇస్తుందా, లేకపోతే పిటిషన్ వేసిన ఈ గ్రూప్ 1 క్యాన్సిల్ చేయాలని చెప్పి పిటిషన్ వేసిన విద్యార్థులకు అనుకూలంగా ఇస్తుందా అని చెప్పి మరి ఏ విధంగా ఇస్తుందో మరి హైకోర్టు తీర్పు మాత్రం
రిజర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ హైకోర్టు తీర్పును బట్టి ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన టైం అనమాట. ఒకవేళ ప్రభుత్వానికి ఇట్లాంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది హైకోర్టుతో ఆగుతుందా అంటే ఆగదు, ఖచ్చితంగా ఆగదు. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో మరి ఎంతవరకు ఆగుతుంది? సుప్రీంకోర్టు ఏమైనా స్టే ఇస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు మళ్ళా హైకోర్టు చెప్పిన దాన్ని మేము ఇన్వాల్వ్ కామంటుందా? సో సుప్రీంకోర్టులో మాత్రం ఫైనల్ గా తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సో భారతదేశంలో సుప్రీంకోర్టు సుప్రీం కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. ఇది ఇంతవరకు అయితే మనం విశ్లేషణ చేయగలుగుతాం. నెక్స్ట్, ఇది ఖాళీ చేయడానికి సిద్ధం. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సుప్రీంకోర్టు మాజీ సిజిఐ జస్టిస్ చంద్రచూడ్. సో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. సో ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తికి ప్రజెంట్ గా సుప్రీంకోర్టు ఒక అసాధారణ లేఖ రాయడం జరిగింది. ఏంటంటే అతను గవర్నమెంట్ ఇచ్చిన బంగ్లాలోనే ఉంటుండు, ఇంతవరకు ఖాళీ చేయడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సో జస్టిస్ చంద్రచూడ్ చాలా నైతిక విలువలున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. చాలా, ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో జస్టిస్ చంద్రచూడ్ అంత ఫేమస్ ఎవరు కాలేదు భారతదేశంలో. అతను ఓపెన్ గా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ఓపెన్ గా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంకోటి ఏంటంటే అతను చాలా యంగ్ గా ఉన్నప్పుడు చాలా అంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఒక 6 నెలలు సంవత్సరం లోపే వాళ్ళు రిటైర్ అవుతున్నారు. కానీ జస్టిస్ చంద్రచూడ్ మాత్రం ఒక దాదాపు 2 సంవత్సరాలు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరిగింది. చాలా నైతిక విలువలు ఉన్న వ్యక్తి. కానీ అతను మరి రిటైర్ అయిన తర్వాత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత ఆ బంగ్లాలో ఉండడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 10 మందికి చెప్పాల్సిన న్యాయమూర్తి మరి అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మరి సుప్రీంకోర్టు లేఖ రాయడం జరిగింది. నువ్వు ఇమీడియట్ గా కాల్ చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. కానీ సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ఎక్స్ ప్రధాన న్యాయమూర్తి చెప్పిన వాదన ఏంటంటే, టు బి ఫ్రాంక్, అతని కూతుళ్ళు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అతనికి 2 కూతుళ్ళు. సో దాని పేరు ఏదో వ్యాధి ఉంటది, మయోమతో సంథింగ్ ఏదో ఉంటది. చాలా అరుదైన వ్యాధి. వాళ్ళు లేవలేరు, కుర్చీలో కూర్చుంటారు, లేవలేరు. చాలా సంక్లిష్టమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకు ఒక సపరేట్ గా వాళ్ళకు ఒక నర్సు, చాలా ఒక వివిధ రకాల సౌకర్యాలతో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడైతే జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వీళ్ళకు కూడా వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో వాళ్ళకు అనుగుణంగా ఆ ఇల్లును తయారు చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా అతను మారాలంటే, ఎందుకంటే మా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇమ్మీడియట్ గా మారాలంటే కొంచెం సమయం కావాలి. సో అందుకని ఇన్ని రోజులు ఉండడం జరిగింది. నా పర్సనల్ గా కాదు, నా పిల్లల వల్ల, అంటే నా పిల్లలకి ఈ విధంగా సౌకర్యంగా ఉండి ఇంత ట్రీట్మెంట్ ఈ ఇంట్లో ఉండి చేయించుకుంటున్నా. సో సరి అయిన ఇల్లు కోసం నేను వెతుకుతున్నా. సో అంతలోపు 2 days కావచ్చు, 2 weeks కావచ్చు, సో నేను అక్కడికి వెళ్తానని చెప్పి రిప్లైగా జస్టిస్ చంద్రచూడ్ కేంద్రానికి చెప్పడం జరిగింది. సో ఎనీవే, సో ఈ విషయంలో మాత్రం చాలా కొంచెం ఇంత బాధ అనిపించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎక్స్ ప్రధాన న్యాయమూర్తికి అసాధారణ లేఖ సుప్రీంకోర్టు రాయడం అనేది, సో ఆయన ఇచ్చే సమాధానం మాత్రం మా పిల్లలకు బాలేదు, అది రియల్ కూడా. ఎందుకంటే తన పిల్లలు అనేది చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడికి ప్రజెంట్ గా పోయి ఈ ఉంచలేని పరిస్థితుల్లో లేరనమాట. సో వాళ్ళకు ఒక తగిన బంగ్లా దొరికిన తర్వాత నేను వెళ్తానని చెప్పి అతను సమాధానం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఒకటి మేజర్ గా. ఇంకా ఫైనల్ గా వచ్చేస్తే పుట్టపాకకు 2 జాతీయ అవార్డులు అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో సో పుట్టపాకకు 2 జాతీయ అవార్డులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేనేత జాతీయ అవార్డులకు సంబంధించి 19 విభాగాలలో మార్కెటింగ్,
అండ్ యువ చేనేత కళాకారుడు విభాగంలో సో తెలంగాణ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంకు 2 అవార్డులు దక్కాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అవార్డు అన్నమాట. సో చేనేత అవార్డు. సో ఈ చేనేత అవార్డులలో సంస్థ నారాయణపురం పుటపాకకు చెందిన ఇద్దరికి రావడం జరిగింది. ఒకటి యువ చేనేత కళాకారుడైన గూడ పవన్ డబుల్ ఇక్కత్ సిల్క్ చీర సహజ రంగులతో తేలాడియ వస్త్రంతో చీర రూపొందించారు. సో ఈ గూడ పవన్ కు యువ కళాకారుడి విభాగంలో అవార్డు రావడం జరిగింది. మరియు మార్కెటింగ్ విభాగంలో నర్మదాకు గజం నర్మదా నరేందర్ ఎంపికయ్యారని చెప్పి మార్కెటింగ్ విభాగంలో మొట్టమొదటి అవార్డు అందుకోనున్న మహిళ కావడం చాలా నిజంగా గర్వకారణం అని చెప్పాలి. ఒక మహిళ మార్కెటింగ్ విభాగంలో ఒక మహిళకు అవార్డు రావడం అనేది నిజంగా చాలా సంతోషకరం. విలేజ్లో సో ఇక్కడ పుటపాకకు 2 జాతీయమైన గజం నర్మదా నరేందర్ మాకు మార్కెటింగ్ విభాగంలో ప్లస్ ఇతనికేమో గూడ పవన్ కేమో యువ చేనేత కళాకారుడి విభాగంలో వీళ్ళిద్దరికి 2 అవార్డులు రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు మా సంస్థ నారాయణపురం మండలకు చెందిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతూ సో చేనేత పరంగా పుటపాకకు ఎప్పటి నుంచో అవార్డులు రావడం జరుగుతున్నాయి. సో అదే లెగసీని కంటిన్యూ చేసి ఇద్దరికి అవార్డు రావడం అనేది చాలా సంతోషకరం. సో ఇదండి మేజర్ గా ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.